ఈరోజు వ్లాగ్ నాకు చాలా 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 స్పెషల్. నేను నా బీబీఏ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో మనం కాలేజ్లో స్కూల్లో చాలా గుడ్ స్టూడెంట్ అనమాట. చాలా సైలెంట్ కిడ్ ఐ వాస్. నా సర్టిఫికేట్ వచ్చేసింది. సాధించాడు అన్న. సో నువ్వు అట్లా కూర్చొని చూస్తూ ఉండు, ఒక 2 minutes అబ్జర్వ్ చేస్తూ ఉండు. నేను ఈ లోపల వెళ్ళి 10th అవి కూడా తెస్తా. నేనైతే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అమ్మయ్య నేను ఇంకా ఇప్పటికీ పూజితాకి ఇలా డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పించేశాను. సో కాలేజ్కి వెళ్ళకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా కూడా మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు నా 10th సర్టిఫికేట్ చూపిస్తాను. సో ఇదనమాట నా మార్క్స్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు మీకు తెలీదు ఎన్ని స్టంట్లు అయినాయో. సో చాలా కష్టపడి చదివా అనమాట. ఈ మూడు సర్టిఫికేట్స్ లాగే ఉంది, కానీ ఎన్నో సంవత్సరాల కృషి. నేను అసలు అనుకోలేదు అసలు అనుకోకుండా అది అలాగొచ్చింది. అబ్బా ఫస్ట్ టైం చూస్తున్నామా మమ్మీ ఈ బ్లాగ్ లో నా గురించి ఇంత పొగడు చెప్తుంది. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు వ్లాగ్ నాకు చాలా 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 స్పెషల్ అండ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్, బికాజ్ ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నా, లేదా ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీ బ్రదర్స్ అండ్ లేదా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, లేదా మీ కిడ్స్కి యూ కెన్, అంటే నాట్ నన్ను చూపించి ఏం ఎగ్జాంపుల్గా చెప్పమని చెప్పట్లేదు, బట్ ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ కొన్ని షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను నా బీబీఏ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు నా 10th ఇంటర్ అలాగే బీబీఏ సర్టిఫికేట్స్ కూడా అన్నీ చూపిద్దాం అనుకున్నాను. అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ కరెంట్లీ, అంటే నా ఎడ్యుకేషన్ నేను ఎలా కంటిన్యూ చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే గైజ్, ఈ వీడియోలో మనం వెళ్ళి మా కాలేజ్లో సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని రావాలన్నమాట. అలా కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత నేను మీకు నా 10th ఇంటర్ అవన్నీ చూపించేస్తాను. సో మేబీ అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు, బికాజ్ లాస్ట్ టైం నేను పర్మిషన్ తీసుకొని వీడియో తీసాను. బట్ ఆన్ ద వే కొన్ని షార్ట్స్ అక్కడ తీసుకొని వచ్చి నేను మీకు ఇంటికి వచ్చాకైతే క్రిస్టల్ క్లియర్గా కూర్చొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, పించ్ టు పించ్, డ్రాప్ టు డ్రాప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో కీప్ వాచింగ్. సో మనం కాలేజ్లో స్కూల్లో చాలా గుడ్ స్టూడెంట్ అనమాట. చాలా సైలెంట్ కిడ్ ఐ వాస్. అండ్ వెరీ డిసిప్లిన్, ఎక్కువ గోల్ చేసేసి అవే బద్దలు కొట్టి అలాంటి స్టూడెంట్ అసలు కాదు. ఇంట్లో అయితే నేను చాలా గోల్ చేస్తాను ఫుల్. నా సర్కిల్లో నేను ఎంత గోల చేస్తా అది, కానీ బట్ స్కూల్లో అసలు నాటి కాదు. అంటే నేను ఎప్పుడు అరే ఐ హ్యావ్ టు బీ సో క్వైట్, నా వల్ల అసలు మా పేరెంట్స్కి ఏం బ్యాడ్ నేమ్ రాకూడదు అనే ఫీలింగ్లో చాలా ఉండేదాన్ని. అంటే ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు, పేరెంట్స్ని పిలిచే కదా మాట్లాడతారు. సో అలా ఎప్పుడు అవ్వకూడదు, ఎప్పుడు నా వల్ల నా మీద కంప్లైంట్స్తో మా మమ్మీ ఎప్పుడు స్కూల్కి రాకూడదు. బట్ ఒకవేళ ఏదైనా గుడ్ అకేషన్ ఉంటే లేదా అచీవ్మెంట్ ఉంటే రావాలి అని చెప్పేసి చాలా గట్టిగా కష్టపడేదాన్ని అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు కొంచెం షూటింగ్స్, ఈ డాన్స్ ఇవి ఎక్కువ ఉండే వల్ల ఒకవేళ నేను అకాడమిక్స్లో కొంచెం తగ్గినా కూడా నన్ను ఎక్కడ పాయింట్అవుట్ చేసేసి నెక్స్ట్ మీ అమ్మాయి షూటింగ్స్ అవి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, అందుకే ఈమె సరిగా చదవట్లేదు, లేకపోతే స్కూల్లో చాలా గోల్ చేస్తుంది, ఈమె కేర్లెస్, ఇలాంటి పేర్లు ఎక్కడొస్తాయో అని చెప్పేసి నేను స్కూల్లో కాలేజ్లో ఎప్పుడు అదైతే మెయింటైన్ చేసేదాన్ని. వెళ్ళినప్పుడు కొంచెం డిసిప్లిన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, దానికోసం మనం కష్టపడాలి. ఇప్పుడు ఒక దాంట్లో కరెక్ట్గా ఉండాలి, మనకు అది నచ్చింది. ఇప్పుడు నేను డిగ్నిఫైడ్గా డిసిప్లిన్డ్గా ఉంటేనే మంచి అకాడమిక్స్లో మంచిగా ఉండగలను, మంచి స్కోర్స్ తెచ్చుకోగలను. ఇప్పుడు నేను అకాడమిక్స్లో మంచిగా డిగ్నిఫైడ్గా డిసిప్లిన్గా ఉంటేనే నేను నా అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసుకోగలను. లేదంటే మా పేరెంట్స్ ఆబ్వియస్గా లేదు నువ్వు ఇదే సరిగా చేయట్లేదు, ఇంకెందుకు నీకు అవన్నీ వదిలే అని అనొచ్చు కదా. సో అలా ఉండకూడదు అని చెప్పేసి అకాడమిక్స్లో అయితే నేను చాలా బాగా మేనేజ్ చేసేదాన్ని. మేనేజ్ ఇన్ ద సెన్స్ కష్టం కూడా పడేదాన్ని. అలాగే డిసిప్లిన్గా ఉండాలి అని చెప్పేసి, సో కాలేజ్లో స్కూల్లో అందరూ నన్ను చాలా డిసిప్లిన్గానే డిగ్నిఫైడ్గానే తెలుసు. సో ఇలా జిట్టు అనిపేసుకుని కాలేజ్కి వెళ్ళకూడదు, అందుకే ఒక క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? హాయ్ గైస్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వీడియో తీయకూడదు, బట్ ఇప్పుడు నేను మా మమ్మీ కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ తీస్తాను గైస్ వీడియో. ఓకే.
పైకి. సో మేము ఇక్కడ పార్కింగ్ సెలర్లో ఉన్నాం అనమాట. పైకి వెళ్ళి వీడియో తీయకూడదు, పైన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఫోన్ అలౌ చేయరు. లాస్ట్ టైం నేను పర్మిషన్ తీసుకొని వీడియో తీసాను. సో ఫైనల్లీ నా సర్టిఫికేట్ వచ్చేసింది. సాధించాడ్రా అన్న. టటడా! నా BBA సర్టిఫికేట్ వచ్చేసింది. దీన్ని నేను ఇంటికి వెళ్ళి నీట్గా సెట్ చేసి అంటే మొత్తం ఫైల్లో అవి నీట్గా సెట్ చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోవాలి. అందుకే మీకు ఆతురత తట్టుకోలేక చిన్న దేవుడి దగ్గర దండం పెట్టుకొని మీకు క్లియర్ గా వీడియో చేస్తాను. అప్పటి వరకు ఇంటికి వెళ్తాను. వీడియో ఫుల్ గా చూడండి నా రిజల్ట్స్ అన్ని తెలుసుకోవాలంటే. టట్టడా అలా మేము సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసాం అనమాట. మా మమ్మీ లోపల దేవుడి దగ్గర పెట్టడానికి వెళ్ళింది, వస్తుంది లోపల నేను పంచాయతీకి అంతా సెట్ చేసి పెడతాను. సో నువ్వు అట్లా కూర్చొని చూస్తూ ఉండు, ఒక 2 minutes అబ్జర్వ్ చేస్తూ ఉండు. నేను ఈ లోపల వెళ్ళి 10th అవి కూడా తెస్తా, 10th ఇంటర్మీడియట్ కూడా. ఇప్పుడు ఏం చేయాలని ఉద్దేశం? ఇదేమో ఇది నాకు మాత్రం, నీకేమో కానీ నాకు మాత్రం అమ్మో చాలా 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 ఆనందంగా ఉంది. నీకు మనం ఇవి 3 నీకు నేను ఇచ్చే పట్ట. 1 2 ఇది ఎందుకు? ఇది 10th ది, ఇది ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టుకొని ఆనందంగా నిజంగా నిజంగా చెప్తున్నాను. డిగ్రీ సర్టిఫికేట్ ఈమెకు వచ్చిందేమో కానీ నేనైతే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అమ్మయ్య నేను ఇంకా ఇప్పటికీ పూజితాకి ఇలా డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పించేశాను. చదివింది ఇదే అయినా కానీ దీని రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. అంటే అలా చెప్పిందంటే అసలు ఏంటి ఇవిడ ఇలా చెప్తుంది అని మీకు డౌట్ రావచ్చు. కూర్చో ఎక్కడికి వెళ్ళనులే, ఎక్కడికి వెళ్తాను, ఇంకా ప్రశాంతంగా కూర్చుంటున్నాను. అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్తుందని మీకు డౌట్ రావచ్చు. నేను అకాడమిక్స్ గురించి నేను మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను. నేను వెళ్ళి చదువుకునేదాన్ని, బాగా స్కూల్లో డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేసేదాన్ని, ఇదంతా అని. కాకపోతే టాప్ టు బాటమ్ అంటే మేము పొద్దున్నే లేచి మార్నింగ్ నేను లేచేదాన్ని కాదు. నేను డిగ్నిఫైడ్గా డిసిప్లిన్గా స్కూల్కి టైం వెళ్ళాలి అని అంటే నేనే కదా లేచి వెళ్ళాలి. బట్ ఒక్కరోజు కూడా డిగ్రీ కాలేజ్ వరకు కూడా నేను ఒక్కరోజు కూడా అలారం పెట్టుకొని కానీ నా సొంతంగా లేచి నేను స్కూల్కి కాలేజ్కి లేదులే, ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఆగాగు చెప్తా. నా సొంతంగా నేను స్కూల్కి కాలేజ్కి లేచి వెళ్ళింది మాత్రం అస్సలు లేనే లేదు. మా మమ్మీనే లేపేది, మా మమ్మీనే ఆల్మోస్ట్ జడలేసేది 10th వరకు. తర్వాత అంటే మేబీ డిగ్రీకి నేను పోనీ హెయిర్ అట్లా హెయిర్ పోనీ అప్పుడు కూడా జడ కావాలంటే నేనే జడ తక్కువ వేసుకునేదాన్ని, పోనీనే వేసుకునేదాన్ని డిగ్రీలో. మిగిలిన వాటన్ని అప్పటి వరకు జడ వేసేది. రోజు మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసి నేను అక్కడ ఉంటే మా మమ్మీకి టెన్షన్, ఈ పిల్ల మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అంతా ప్రిపేర్ చేసి ఒక్క రోజు కూడా నేను నా వాటర్ బాటిల్ కూడా నేనే పట్టి పెట్టాను. వాటర్ బాటిల్ లేకుంటే వాటర్ బాటిల్ లేకుండా వెళ్ళిపోతుందని. సో అలా వెళ్ళిపోయేదాన్ని అనమాట. అసలు వాటర్ బాటిల్ కూడా మర్చిపోయి మళ్ళీ నాకు లంచ్ బాక్స్ పెడితే లంచ్ బాక్స్లో వడియాలు సపరేట్గా, పెరుగు సపరేట్గా, అన్నం సపరేట్గా, మళ్ళీ ఒకవేళ ఫ్రైడ్ రైస్ ఏమైనా పెడితే ఏమంటారు నిమ్మకాయలు, ఆనియన్స్ కూడా సపరేట్గా ప్యాకింగ్ చేసి అంత పర్ఫెక్ట్గా అనమాట. ఏ ఒక్కటి తక్కువైనా బాక్స్ వెనక్కి వస్తుందని అదొక టెన్షన్. సో అలా చాలా కష్టపడింది నా కోసం, చాలా అంటే చాలా కష్టపడింది. నాకు తెలిసి ఇంత ప్యాంపరింగ్ ఇంత ఇదైతే నాకు ఎవరు చేసినట్టు నాకు ఎవరు కనిపించలేదు, నేను ఎవరిని చూడలేదు. మోస్ట్ ప్రాబబ్లీ అందరి పేరెంట్స్ చేస్తారు, బట్ డిగ్రీ వరకు అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ గా ఉంటారు కిడ్స్. బట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ద స్కూల్లో ఐ వాజ్ గుడ్ స్టూడెంట్. బట్ నా వెనకాల నేను అంత గుడ్ స్టూడెంట్ గా ఉండాలంటే నా వెనకాల ఇంత కృషి ఉంది. బట్ ఓన్లీ థింగ్ నేను ఎప్పుడైనా లేచి చేసేదాన్ని అంటే ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం నాకు మా నాన్న నేను 4 o'clockకి ఎవరు పడుకున్నా ఏమైనా కానీ కరెక్ట్గా అలారం పెట్టుకుని ఎగ్జామ్స్ టైంలో 4 o'clockకి లేచి చదువుకునేదాన్ని. సాంస్కృత్ ఎగ్జామ్ అయితే ఇంకా గడగడ రాత్రంతా నిద్ర కూడా పట్టేది కాదు. మళ్ళీ నాకు ఇంకొకటి ఉందండి, నేను చదివేటప్పుడు ఏమైనా మంచికి తింటూ ఉంటా. సంథింగ్ కరకర ఏదైనా తింటే మన బ్రెయిన్ డల్ అవుతుంది కదా, కొంచెం కాఫీ టీ తాగుతారు. బట్ నేనేంటంటే బ్రెయిన్ కొంచెం డల్ అవుతున్నప్పుడు మనం ఏమైనా నమ్మిలేవి ఇట్లా పుట్నాలు లేదా పప్పులు ఇట్లాంటివి ఏమైనా నమ్మితే గట్టిగా ఉండాలి, అప్పుడు మన బ్రెయిన్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. సో ఇది ఒక చిన్న టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. అలా పొద్దున్నే లేచి ఏపడము లేదా అవి కూడా మా మమ్మీనే రెడీ చేసి పెట్టేది. సో ఇదొక్కటే నేను బాగా లేచి ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం చదువుకునేదాన్ని, మిగతాదంతా మా మమ్మీ చేసింది. మొత్తం మీద అసలు పాయింట్ చెప్తా. నాకు అసలు పాయింట్ ఏం చెప్పాలి? అదే డిగ్రీ సర్టిఫికేట్ అమ్మయ్య తెచ్చేసుకున్నా. డిగ్రీ ఫస్ట్ వీడియోలో డిగ్రీ సర్టిఫికేట్ మేము తెచ్చేసుకున్నాం. ఫైనల్ తర్వాత ఎంటర్ అయ్యాను కదా, దేవుడి దగ్గర కూడా పెట్టడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తుంది డిగ్రీ అయిపోతే అంటే నెక్స్ట్ నేను MBA జాయిన్ అయ్యాను. బట్ దిస్ ఇస్ ఆన్లైన్.
ఆన్లైన్లో చేస్తున్నాను ఎంబీఏ. ఒకవేళ మీరు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బికాజ్ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది మళ్ళీ. ఇప్పటికే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో అలా అనమాట. నేను ఇందాక అన్నా కదా, పేరెంట్స్ లేదా మీ ఎవరైనా బ్రదర్ కిడ్స్ కోసం అయితే, లేదా మీకు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కోసం, లేదా స్టూడెంట్స్ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ అని అంటే, ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్పాను. బట్ అట్ ది సేమ్ టైం మా స్కూల్లో నేను ఎస్పీఎల్ ఉండే, స్టడీస్లో ఐ వాజ్ గుడ్. నేను షూటింగ్స్ అవి చేస్తున్నా కూడా నాకు ఎప్పుడు నేను లేదా యాక్టర్గానే సెటిల్ అవ్వాలి, లేదా నేను ఒక పెద్ద స్టార్ అయిపోవాలి అని చెప్పేసి ఎప్పుడు నేను అనుకోలేదు. ఇట్ వాజ్ మై ప్యాషన్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను చేస్తూ ఉన్నా. బట్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను గైస్, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే అమ్మాయిలు అన్నాక ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి సిచ్యుయేషన్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. యూ హ్యావ్ టు మేనేజ్. అండ్ నాకు ఇన్ని రోజులు మా మమ్మీ సపోర్ట్ చేస్తూ వచ్చింది, అది ఒకలా ఉంటుంది. అండ్ ఎవ్వరు లేకుండా మనం ఒక్కరమే పెద్ద ఓషన్లో స్విమ్మింగ్ చేసేస్తామంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో అందుకే అంటే నాకు ప్యాషన్, నాకు ఆల్రెడీ ఫీల్డ్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉంది. బట్ అదర్ దాన్ దాట్ నేను అనుకున్నాను, నాకు ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ ఉండాలి, ఇది నా సెకండ్ ఆప్షన్ అవ్వాలి తప్పితే యాక్టింగ్ ఈజ్ నాట్ మై ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. సో అలా అని చెప్పేసి నేను ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్కి నాకు సైన్స్లో చాలా బాగా 10th నాకు సైన్స్లో చాలా బాగా వచ్చాయి. మా స్కూల్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మంచిగా బైపీసీ తీసేసుకో, డాక్టర్ అయిపో, నీకేంటి ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తారు, ఇంక ఇలా ఉంటే డాక్టర్ ఈజీగా అయిపోవచ్చు అని. సైన్స్లో మా స్కూల్ టాపర్ నేను. అండ్ దట్ టు సైన్స్ ఎగ్జామ్ ముందు రోజు యాన్యువల్ డే ఫంక్షన్కి శివుడి గెటప్ వేసి అంత ప్రాక్టీస్ చేసి అంత చేస్తే కూడా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కూడా వచ్చి అంత చేస్తుందో లేదో అనుకున్న టైంలో కూడా నేను చాలా బాగా సైన్స్ ఎగ్జామ్ టీచర్ కూడా వచ్చి వార్నింగ్ ఇచ్చింది, చూడు నా ఎగ్జామ్ అప్పుడు నువ్వు ఇట్లా ప్రాక్టీస్లు అవి ఇవి అనుకుంటే ఎగ్జామ్ కనుక కొంచెం అటు ఇటు అయిందంటే నీ పని చెప్తా అని చెప్పి, లేదు మ్యామ్ నేను బాగా రాస్తా అని చెప్పేసి 90 ఎంత వచ్చాయి సైన్స్లో 95 వచ్చాయి అవుట్ ఆఫ్ 100. దట్ టు మా స్కూల్ 9th 10th సిబిఎస్ఈ చేశారనమాట. అప్పటి వరకు 8th క్లాస్ వరకు నేను స్టేట్ సిలబస్లో ఉండే. మాది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సిబిఎస్ఈ, అంటే నేను చదివే బ్యాచ్ అది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సిబిఎస్ఈ. సో చాలా కాంపిటీషన్ ఉండేది మా స్కూల్లో, ఎవరికి వస్తుంది ఎవరు టాపర్ అవుతారు అండ్ అందరూ బాగా పర్ఫామ్ చేయాలని చాలా ప్రెషర్ కూడా ఉండేది. అలాంటి టైంలో మా టీచర్ వచ్చి చెప్పింది, చాలా హోప్స్ ఉన్నాయి నీ మీద, నువ్వు అసలు ఇలా నెగ్లెక్ట్ చేసేసి డాన్స్ ప్రాక్టీస్ అనుకుంటూ నా సబ్జెక్ట్ని ఏమైనా చేసావు, నీ పని చెప్తా అనుకుంటూ, లేదు బాగా నేను పర్ఫామ్ చేస్తా టీచర్ అనుకుంటే కాన్ఫిడెన్స్. టీచర్స్ కూడా అందరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ప్రతి ఈవెంట్లో యూఆర్ ద బెస్ట్ అని చాలా హైప్ ఇచ్చేవాళ్ళు. అండ్ మేబీ ఆ హైప్ వల్లే నేను చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే ఇంత హైప్ ఇస్తున్నారు, నేను దీన్ని మెయింటైన్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి, మరీ బాగోదు అని చెప్పేసి చాలా కష్టపడ్డాను గైస్ దానికోసం. అండ్ సైన్స్ ఎగ్జామ్లో 95 వచ్చేటప్పటికి సిబిఎస్ఈ ఫస్ట్ బ్యాచ్ 95 అంటే మాటలా సైన్స్లో అని చెప్పేసి బైపీసీ అన్నారు. బట్ నాకు కొంచెం ఈ డాక్టర్స్ చేసే వాటి మీద కొంచెం ఫోబియా అనమాట. నాకు బ్లడ్ చూడాలన్నా ఇవన్నీ అసలు బొద్దింకలు అంటేనే భయపడతా. అట్లాంటివి అప్పట్లో ఇంకా చెప్పేవాళ్ళు ఫ్రాగ్ని కట్ చేయాలి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ అవి, అంటే ఇంకా నేను అది తీసుకోలేక నాకు అసలు వద్దు బాబాయ్ బైపీసీ, ఇట్ ఈస్ నాట్ ఆర్ థింగ్. అంటే ఎంత నేను టాపర్ అయినా కూడా సైన్స్లో రోజుకి 14 hours 15 hours చదవడం కూడా నాట్ మన పార్ట్ అని చెప్పేసి నేను చదవాలి, డిగ్రీ ఉండాలి, అన్ని ఉండాలి ఎడ్యుకేషన్ పరంగా, ఎక్కువ రిస్క్ ఉండకూడదు. ఇప్పుడు కూడా ఐ వాంట్ టు డూ ఎక్కువ తోమినట్టు ఉండకూడదు. నేను ఇప్పుడు కూడా ఐ వాంట్ టు డూ ఎంబీఏ. పక్కా నేను ఎంబీఏ చేస్తా, ఎంబీఏ డిగ్రీ వీడియో కూడా మీకోసం చూపిస్తా. బట్ నాకు ఎక్కువ ప్రెషరైజ్ వద్దు, నాకు మాస్టర్స్ అవ్వాలి, ఇంకా చదవాలన్నా నేను చదువుతా, కానీ మరీ రోజుకి 15 hours 20 hours కూర్చొని చదవాలి అంటే ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనమాట. సో అందుకని అలా 10th నేను బైపీసీ తీసుకోలేదు. కొంతమంది ఎంపీసీ తీసుకో, ఇంజనీర్ అవ్వు అని అంటే నేను మీకు చెప్పాను చాలా వీడియోస్లో, ఐ వాంటెడ్ టు బీ యూనిక్ అని చెప్పేసి. అందరూ ఎంపీసీ బైపీసీనే తీసుకుంటున్నారు, అందరూ ఇంజనీర్లు డాక్టర్లే అంటున్నారు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఐ టుక్ ఎంఈసీ అనమాట. ఐ వాజ్ గుడ్ అట్ మ్యాథ్స్ ఆల్సో. సో అందుకని కొంతమంది మరి ఇంకెందుకు మ్యాథ్స్ కూడా సిఈసీ తీసుకో అంటే, నో నాట్ సిఈసీ, మ్యాథ్స్ తీసుకుంటాను. మ్యాథ్స్ ఎక్కడన్నా కాలేజెస్ అడ్మిషన్స్ కి పోయినా వాళ్ళు కూడా అలాగే చెప్పేవాళ్ళు, నీకు వచ్చిన స్కోరింగ్ కి నువ్వు ఎందుకు ఎంఈసీ తీసుకుంటున్నావు అంటే, నో ఐ వాంట్ టు టేక్ ఎంఈసీ కావాలి అని చెప్పేసి అప్పుడే ఒక ప్లాన్ తోటి వచ్చాను నేను, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. నువ్వు అంటే నేను బీబీఏ కూడా చేయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను గైజ్. ఇది ఇప్పుడు ఏదో ఏమంటారు బాగా ట్రెండింగ్ కోర్స్ అని చెప్పేసి చేసింది కాదు బీబీఏ. అప్పుడు నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను, నేను ఆంట్రప్రెన్యూర్ అవ్వాలి కాబట్టి బీబీఏ తర్వాత ఎంబీఏ అని అప్పుడే నేను ఇంటర్లోనే గట్టిగా ఫిక్స్ అయ్యాను.
ఎంబీఏ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి. సో, అలా బీబీఏ, ఎంబీఏ అని అనుకున్నాను. సో, దానికి రిలేటెడ్ నేను ఎంఈసీ తీసుకుందాం అనుకున్నాను. బీబీఏ అయితే సీఈసీ కూడా తీసుకోవచ్చు కదా అని అన్నారు. బట్ నాకు ఐ డోంట్ వాంట్ మై కోర్స్ టు బీ ఈజీ. బికాజ్ ఈజీ అయిపోతే ఇంకా రెక్లెస్ అయిపోతాం మనం. సమ్ టఫ్ ఏదో ఒకటి ఉండాలి అందులో. సో, అందుకని ఎంఈసీ తీసుకున్నాను. ఎంఈసీలో కూడా బాగా స్కోర్ చేశాను. తర్వాత బీబీఏ. ఇవన్నీ ఒక మ్యాటర్ అయితే నేను కాలేజ్‌కి వీటికి ఎక్కువ వెళ్ళకపోయినా కూడా చెప్తూనే ఉంది ఈమె ఆగకుండా అని మీరు అనుకుంటారు. బట్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ అంటే కాలేజీకి వెళ్తేనే చదువుతారు, కాలేజీకి వెళ్ళకుంటే చదువుతారు అట్లా అంతా కాదు. పేరెంట్స్ కూడా పిల్లలకి కొంచెం దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు కూడా కొంచెం ఇస్తే వాళ్ళలో పట్టుదల పెరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లో కానీ ఏదన్నా కానీ వేరే అదర్ యాక్టివిటీ ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము ఇది చేస్తున్నాం కానీ మా ఫ్రెండ్స్‌లో ఇది మేము తగ్గకూడదన్న పట్టుదల బాగా పెరుగుతుంది. అది చేస్తే ఇది మానేస్తారు అనుకోవటం కూడా పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. సో, కాలేజ్‌కి వెళ్ళకపోయినా, స్కూల్‌కి వెళ్ళకపోయినా కూడా మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ నాకు కూడా అనిపించేది అరే నేను స్కోర్ చేసిన మార్క్స్ ఏం గొప్ప కాదు. 99.99% స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం గొప్ప అని. బట్ లేటర్ ఆన్ నా స్టాండర్డ్ నాకు అర్థమైంది. అరే నేను అన్నీ మేనేజ్ చేస్తూ నేను ఈ స్కోర్ చేయడం చాలా పర్లేదు. ఓకే. చాలామంది యావరేజ్‌తో కంపేర్ చేస్తే ఐయామ్ బెటర్ అనే ఫీలింగ్ కూడా నాకొచ్చింది. అండ్ గైస్ అలాగే కాకుండా ఇంకొకటి నేనేం అబ్జర్వ్ చేస్తా అంటే ఒక ఎగ్జామ్ చాలా బాగా రాసాము అని చెప్పేసి మనం హైప్ వెళ్ళిపోయామనుకోండి, కొంచెం నెక్స్ట్ ఎగ్జామ్ ప్రౌడ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మనల్ని బాగా డ్యామేజ్ చేస్తది. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ కొంచెం ఎఫెక్ట్ పడుతది. ఆ గొప్ప ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఎగ్జామ్‌కి అసలు ప్రిపేర్ అవ్వకుండా అలా ఉంటాం. సో, అది మాత్రం ఎప్పుడు తగ్గించుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంకొకటి కూడా ఎగ్జామ్ రాసేసి వచ్చినాక మళ్ళీ మనం క్వశ్చన్ పేపర్స్ పట్టుకొని అది మాత్రం అది నేను అస్సలు అస్సలు చెయ్యకూడదు. చెయ్యను నేను. ఆ అస్సలు ఎఫెక్ట్ చెయ్యను. అంతా నెక్స్ట్ ఎగ్జామ్ మీద సో, పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకసారి నేను రివాల్యుయేషన్ చేపిచ్చాను. నేను టిప్స్ కొన్ని చెప్తా అన్నా కదా! సో, టిప్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. రివాల్యుయేషన్ ఒక్కసారి 10th క్లాస్‌లో చేపిచ్చాను. ఐ హావ్ దిస్ అది కాక తన ఫేవరెట్ సబ్జెక్ట్ కోసం అని పట్టుబట్టి బికాజ్ వాట్ హ్యాపెండ్ ఏంటంటే గైస్ నేను సోషల్‌లో నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ నాకు చాలా తక్కువొచ్చాయి. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే నేను క్వెషన్ అడిగితే దానికి ఎంత రిలేటెడో అంతే ఆన్సర్ రాస్తా. దానికి మించి నేను అసలు రాయను. బట్ నాకు కొంతమంది తర్వాత ఏం చెప్పారు అంటే ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ లేదా సోషల్ ఇలాంటి సబ్జెక్ట్‌కి ఏం చేయాలి అంటే దానికి రిలేటెడ్ ఆన్సర్ కాదు థియరీ పార్ట్ ఎక్కువ రాయాలి. ఎంత పాసిబుల్ అయితే అంత రాయాలి. పేజీలు నింపేయాలి. ఆన్సర్ షీట్స్ అన్నీ అడిషనల్స్ అన్నీ నింపేయాలి అని చెప్పారు. బట్ నాకు రైటింగ్ ఎక్కువ రాయడం అసలు నచ్చదు. నేను చదివేదాన్ని, నేను బుక్ అంతా ఒకేసారి రివైజ్ చేసేదాన్ని, మెమరైజ్ చేసుకునేదాన్ని, గుర్తుపెట్టుకునేదాన్ని. సోషల్‌లో అయితే డేట్స్ ఇంకా ఇయర్స్ అవి ఉంటాయి కదా! ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇయర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేదాన్ని కానీ, కాకపోతే నాకు పెద్ద పెద్ద పేజీలు రాయడం, ఎక్కువ రాయడం అసలు రాదు. అండ్ నా హ్యాండ్ రైటింగ్ ఎక్కువ గ్యాప్స్ ఇచ్చి రాయడం కూడా నాకు అలవాట్లేదు. సో, థాట్ ఎఫెక్టెడ్ మీ ద మోస్ట్. సో, అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యి మా టీచర్ చెప్పాక రివాల్యుయేషన్ చేపించుకున్నాను. బట్ మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒకవేళ మీకు పాస్ మార్క్స్ కంటే కొంచెం తక్కువ వచ్చాయి. జస్ట్ 1 or 2 మార్క్స్‌లో మాకు పాస్ పోయింది. మాకు ఒకవేళ రివాల్యుయేషన్ చేస్తే పాస్ అవుతామేమో అనే డౌట్ ఉంటే మీరు రివాల్యుయేషన్ చేపించుకోండి. లేదు అంటే రివాల్యుయేషన్‌కి వెళ్ళొద్దు. మా మార్క్స్ పెరుగుతాయేమో లేదా రివాల్యుయేషన్ వద్దు. బికాజ్ అదేం మీ లైఫ్‌ని చేంజ్ చేయదు. అండ్ నేను మార్క్స్ అని ఉన్నన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఈ మార్క్స్ కొన్ని రోజులే. తర్వాత దానికి ఏం వాల్యూ ఉండదు. మీరు లైఫ్‌లో ఏం చేస్తారు? ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు? మీ కమ్యూనికేషన్ ఎంత బాగుంటుంది? వీటికే మీ లైఫ్‌లో వాల్యూ ఉంటుంది. మీ జాబ్, మీ మార్క్స్ చూసి ఇవ్వరు. మీకొచ్చే జాబులు కానివ్వండి, ఏదైనా కానీ మేబీ ఐఏఎస్ ఇట్లాంటి వాటికి సెలెక్ట్ అవ్వాలి అంటే మీకు రావచ్చేమో కానీ జస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కి మీరు కావాలి అంటే కూడా అది మీ కమ్యూనికేషన్ చూసి, మీ టాలెంట్ చూసి, మీ కాన్ఫిడెన్స్ చూసి ఇస్తారు తప్పితే మీ 10th ఇంటర్ లేదా బీబీఏ మార్క్స్ చూసి ఇవ్వరు. మీ అటెండెన్స్ మార్కులు చూసి ఇచ్చేటట్లుంటే ఇంటర్వ్యూలే అవసరం లేదు. అండ్ మీ అటెండెన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ కాదు. నాకు మా కాలేజ్‌లో బీబీఏలో 2 ప్లేస్‌మెంట్స్. నేను టక్కుమని సెలెక్ట్ చేశారు నన్ను. నేను జాబ్ చేయను అని చెప్పేసి నేను పక్కకు వచ్చాను తప్పితే పూజితాన్ని మేము గట్టిగా ఇప్పుడు ఎంబీఏ ప్రైవేట్‌గా చేస్తానంటే కూడా ఒప్పుకోవడానికి రీజన్ అదే. ఎందుకంటే తను జాబ్ చేయను అనే ఒక క్లారిటీతో ఉంది. నేను జాబ్ చేయను అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా నాకంటే హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అయ్యి రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్‌కి రౌండ్ 1లోనే సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. మీకు వర్క్ రాకపోయినా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటారు కానీ మీ కాన్ఫిడెన్స్ మాత్రమే మ్యాటర్స్.
సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు నా 10th సర్టిఫికేట్ చూపిస్తాను. సో ఇదనమాట నా మార్క్స్. చూసారు కదా, ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 90కి 80 మార్క్స్కి కదా ఎగ్జామ్, 80 మార్క్స్కి అయితే 67 వచ్చాయి. 13 మార్క్స్ నాకు పోయాయి, ఎందుకంటే అందులో కూడా ఎక్కువ ఎస్సేస్ అవి రాయాలంటే రాయలేదు. గ్రామర్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ తెలుగులో యాజ్ యూజువల్ మన మదర్ టంగ్ అండి, నాకు సెకండ్ లాంగ్వేజ్ వాజ్ తెలుగు. అండ్ మన మదర్ టంగ్లో మనం మార్క్స్ స్కోర్ తన చేస్తాం. వర్క్ పర్పస్ గా కూడా యూస్ అవుతుంది అన్నట్లు తన డబ్బింగ్స్ అవి చెప్తుంది కదా, నాకు అందుకని స్క్రిప్ట్ అది రీడింగ్ ఉండాలి అవసరం అంటే తెలుగు ఉంటుంది. అవసరం Acting కి ఉంటుందని, కానీ సో ఐ టుక్ దేనికైనా. తెలుగు. సో తెలుగులో వచ్చేసి నాకు 80కి 77 వచ్చాయి, జస్ట్ 3 మార్క్స్ కాన్. మ్యాథమెటిక్స్లో అయితే కొంచెం 80కి 56 వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సిబిఎస్ఈ కదా. కానీ తినకు ఒకలాంటి నెగ్లెక్ట్ ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే చేసేసేది అనమాట. అసలు ప్రిపేర్ కాకుండా ఇట్లా టక టక స్టెప్స్ షూట్స్ ఉన్న నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే కూడా ముందు రోజు షూట్కి వెళ్ళినా కూడా ఏం టెన్షన్ ఉండదు. ఆ ధీమా అనేది ఒకటి వచ్చింది. అట్లాంటి ధీమాలు పెట్టుకోవద్దండి. సో అలా మ్యాథ్స్లో 56 వచ్చాయి 80కి. అంటే దానికి కూడా నేను ఒక ప్రాపర్ రీజన్ చెప్తాను. స్టేట్ సిలబస్లో ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సమ్ ఏది ఉంటే సేమ్ సమ్ విత్ సేమ్ ఆన్సర్, క్వశ్చన్ అసలు ఏం చేంజ్ అవ్వకుండా సేమ్ క్వశ్చన్ మీరు వర్క్ బుక్లో ప్రాక్టీస్ చేసిందే ఎగ్జామ్లో వస్తుంది. మీరు బట్టి కొట్టేసి వెళ్ళినా కూడా ఆ ఎగ్జామ్ రాయొచ్చు. బట్ మేము మా స్కూల్లో 8th వరకు అది అలవాటు అయిన వాళ్ళకి 9th నుంచి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సిబిఎస్ఈ అనగానే సిబిఎస్ఈలో క్వశ్చన్స్ అన్నీ మార్చేస్తారు. మీరు ప్రిపేర్ అయిన నెంబర్స్ వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్స్ ఇస్తారనమాట. సో మా అందరికీ ఒక ఎక్స్పీరియన్స్, ఎవరికీ తెలియదు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అందరికీ ఒక ఫస్ట్ బ్యాచ్ ఎవరికి ఐడియా లేదు, అందరికీ ఒక ఎక్స్పెరిమెంటే. సో ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యాము అంటే చాలా గొప్ప విషయమే. అండ్ సైన్స్లో నేను మీకు చెప్పినట్టు 80కి 75, జస్ట్ 5 మార్క్స్ పోయాయి. అవి కూడా చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటాయి కదా. సో అది చాలా బిగ్ థింగ్. అరే సైన్స్లో ఎలా స్కోర్ చేసింది 95 అవుట్ ఆఫ్ 100, దట్టు సిబిఎస్ఈ అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. తర్వాత సోషల్ ఒకటే నేను చెప్పా కదా మీకు, థియరీ అసలు నేను రాయలేదండి. క్వశ్చన్ ఏది అడిగితే దాంట్లో ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశాను. కొన్ని ఏదైనా అడిగితే అన్ని నేషనల్ లీడర్స్ పేరు అలా ఉంటే కూడా అన్నీ మెన్షన్ చేసి, హిస్టరీ గురించి నేను జస్ట్ క్వశ్చన్లో అడిగిన దానికే రాశాను. బట్ నాకు తెలీదు ఎక్కువ పేజెస్ ఫిల్ చేయాలి అని చెప్పేసి. సో అందులో నాకు 80కి 48 వచ్చాయి. అండ్ ఓవరాల్ 100కి 20 అంటే మన ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, మన స్కూల్ వాళ్ళు ఇచ్చే మార్క్స్ అవి ఉంటాయి కదా. సో అవి మీరు చూస్తే ఐ గాట్ 20 ఎవ్రీవేర్. ఇక్కడ ఇది 20 20 20 ఎవ్రీవేర్. ఇక్కడ కూడా ఏం లేవు, 20 20 20 ఎవ్రీవేర్. సో అంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్, ఈ క్లాస్ వర్క్స్ అన్నీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేసేసి ఫైనల్గా వచ్చాయన్నమాట. అప్పటికి నోట్స్లు కొంచెం క్లాస్ వర్క్స్ గురించి వస్తే ఇన్కంప్లీట్ నోట్స్ చాలా ఉంటే ఏం చేసేదాన్ని అంటే కొంచెం ఇచ్చి రాపియడము, కొన్ని చిన్న చిన్నవి చేసేదాన్ని. బట్ అది ఇచ్చి రాపియడం కాదు, జిరాక్స్ అవన్నీ కొంచెం జిరాక్స్ ప్లాన్స్ చేయడము, చేసుకొని కొంచెం అంటే ఒక 20 క్వశ్చన్స్ రాయాలి క్లాస్ వర్క్ లెసన్లో అన్నప్పుడు నేను జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం ఎక్స్పాండ్ చేసి రాసేదాన్ని. అది మన టాలెంట్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్లో ఏమైందంటే గైస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనం చదివాం, ఇంటర్ సెకండ్ ఇయర్ కోసం ఇంకా మంచి మార్క్స్ కావాలి అని చెప్పేసి ట్యూషన్ కూడా జాయిన్ అయ్యాం, చాలా ప్రిపేర్ అయ్యాం. బట్ కరోనా వల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళే కానీ కష్టపడటం మాత్రం తప్పలేదు. చాలా ట్యూషన్ కష్టపడ్డాను కోసం నేను కూడా కష్టపడ్డాను. తోడెళ్ళి మరీ తోడొచ్చి అలాగా ఇంకా కొంచెం లాస్ కూడా అయ్యాను దాంతో. ఇంకా తోడొచ్చి నాతోటి పాపం ట్యూషన్కి వచ్చి అన్ని ఫ్లోర్స్ ఎక్కి పైన కూర్చునేది నా కోసం ట్యూషన్ అయ్యే వరకు 3 hours. అంటే ఫస్ట్ ఇయర్లో నాకు మ్యాథమెటిక్స్ ఏలో కొంచెం మార్క్స్ తగ్గాయి. మ్యాథమెటిక్స్ ఏమైందంటే అప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది మన బోర్డు, మన స్టేట్ బోర్డు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నేను తోడెళ్ళాను తెలుసా. సో వాళ్ళు ఏం చేస్తారు గైస్, మనం బాగానే రాస్తాం. నేను కొన్నిసార్లు మనం బాగా రాసిన వాళ్ళు రివాల్యుయేషన్ చేయించాలని, లేదా కొన్నిసార్లు కరెక్షన్ సరిగ్గా జరగక, ఇవందరికీ అది కాక మన ఇక్కడ తెలంగాణలో ఎందుకో ఇంటర్వ్యూ ప్రతిసారి కొంచెం ప్రాబ్లం అవుతాయి. ఎప్పుడు కరెక్షన్ సరిగ్గా జరగక ఇదే ఇష్యూ వస్తుంది. బట్ నేను ఆల్రెడీ 10th లో ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి రివాల్యుయేషన్కి నేను అసలు వెళ్ళలేదు. అండ్ రీకరెక్షన్ కూడా నేను అస్సలు చేయించలేదు అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్ సెకండ్ ఇయర్ వచ్చారు. ఫస్ట్ ఇయర్లో నాకు ఏమైందంటే 50-50 కదా, మ్యాథ్ ఏ మ్యాథ్ బి 2 ఉంటుంది. మ్యాథ్స్ ఏ పార్ట్ ఒకటి, బి పార్ట్ ఒకటి. ఏ పార్ట్లో నాకు 50-50కి డివైడ్ చేస్తారు. 50 ఇది 50 ఇది, రెండు కలిపి 100 అవుతాయి అనమాట. సో మ్యాథ్ ఏలో నాకు 50కి 34 వచ్చాయి. ఐ ఫెల్ట్ నేను చాలా బాగా రాశాను. మనకు తెలుస్తుంది కదా మనం ఎగ్జామ్ రాసినప్పుడు, ఆ సమ్స్ చూసుకున్నా కూడా మనం ఇదే చేసాం కదా, మనకి ఇవే వచ్చాయి కదా, ఎందుకు మనకు తగ్గింది అని ఫీలింగ్ తోటి నేను రివాల్యుయేషన్ చేపిద్దామని అనుకున్నా. బట్ లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ అవసరం లేదు,
సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, అందులో కొంచెం మనం హైప్ చేసుకోవచ్చు, 2 మేనేజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం సోషల్తో లాస్ట్ ఇయర్ ఫేస్ చేసాం కదా, ఎందుకు రివాల్యుయేషన్ వేస్ట్. గైస్ రివాల్యుయేషన్ అయితే వాళ్ళు సరిగ్గా చేయరు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం చేయాలి అని చేస్తారు తప్పితే ఎక్కువ మార్క్స్ కూడా యాడ్ చేయరు. ఎక్స్పెక్టేషన్స్ దానికి డబ్బులు వేస్ట్, మళ్ళీ అది రిటర్న్ మళ్ళీ చాలా డబ్బులు waste. టెన్షన్ టెన్షన్ మళ్ళీ ప్రతి క్వశ్చన్ కి కొంచెం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 35 రావాల్సిన చోట, అంటే మీకు 50 మార్క్స్కి అయితే 25 అలానే ఉంటుంది మార్క్స్. సో అలా రావాల్సిన చోట మీరు జస్ట్ ఒక 1 మార్క్, హాఫ్ మార్క్తో పోయింది లేదా 2 మార్క్స్తో పోయింది అని అంటే అప్పుడు ఒకసారి చేయించుకోండి. మేబీ ఒక స్కోప్ ఉండొచ్చేమో పాస్ అవ్వడానికి అని. కానీ ఒకవేళ మీకు పాస్ మార్క్స్ కంటే చాలా ఎక్కువ వచ్చాయంటే అస్సలు వెళ్ళొద్దు. సో దిస్ ఇస్ వాట్ ఐ సే. సో మ్యాథ్ బీలో నాకు 50కి 46 వచ్చాయి, జస్ట్ 4 మార్క్స్ కాన్. 46 మ్యాథ్ బి ఎంత టఫ్ ఉంటుందో మీకు తెలుసు. నాకు అదే డౌట్, మ్యాథ్ బి అంత టఫ్ ఉంటే నేను మ్యాథ్ ఏలో నాకు మార్కులు రాకపోవడం ఏంటి, ఈజీ కదా మ్యాథే అని. అప్పుడు నాకు అర్థమైంది కరెక్షన్ సరిగా చేయలేదు బట్ అది అని. సెకండ్ ఇయర్ ట్రై చేద్దాం, కొంచెం దాన్ని పెంచుకుందాం అని అనుకున్నా, బట్ సేమ్ మార్క్స్ కష్టం తప్పకుండా కానీ ఎగ్జామ్ లేకుండా అన్నట్టు సేమ్ చేసేసారు. ఎకనామిక్స్ 100కి 80 మార్క్స్. ఎకనామిక్స్లో ఏమైందంటే సేమ్ రైటింగ్ పార్ట్. మనకి రైటింగ్ పార్ట్లోనే చాలా ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా మనం రాయలేం, కొంచెం స్లోగా రాస్తాం. సో రైటింగ్ని కొంచెం కానీ చివరికి వచ్చే లోపల కొంచెం టెన్షన్ పడుతుంది, లాస్ట్ టైం అయిపోతుంటుంది. రైటింగ్ ఎగ్జామ్ థియరీ సబ్జెక్ట్స్తో నాకు ఇదే టార్చర్. డాన్స్ ఎగ్జామ్లో కూడా నాకు ఇదే అయింది. నాకు నాలెడ్జ్ అంతా ఉంటుంది, మీరు నన్ను క్వశ్చన్స్ అన్నీ అడిగినా నేను చెప్తాను, బట్ రైటింగ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రైటింగ్. నాకు రైటింగ్ ఫాస్ట్గా రాయడం రాదు. సో మీరు ఎగ్జామ్స్లో బాగా అంటే కొంచెం రైటింగ్ బాగా నేర్చుకోండి, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు. ఉన్నది లేని కొంతమంది జోకులు కూడా చెప్పేవాళ్ళు, నీ ఇష్టం వచ్చిన ఒక బాహుబలి స్టోరీ రాసిన. సో నేను మీకు చెప్పలేదు కదా, 10th నా ఓవరాల్ పర్సెంటేజ్ వాజ్ 87% అవుట్ ఆఫ్ 100. 87 10th నా పర్సెంటేజ్. ఎకనామిక్స్లో 80 అండ్ కామర్స్లో మీరు చూస్తే 99 ఇక్కడ. అవుట్ ఆఫ్ 100 99, బాగా గుర్తుపెట్టుకోండి 99. కామర్స్ అకౌంట్స్లో 99 అంటే 100కి 99 అంటే చూడండి ఎట్లుంటుందో. మనకు థియరీనే కొంచెం ముందు నుంచి రాయడం కొంచెం బద్ధకం చెప్పాలంటే. చెప్పడం మాట్లాడమనండి, నాన్ స్టాప్ గా మాట్లాడు. మీరు ఒక టాపిక్ ఇచ్చి నాకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, చేస్తా. బట్ నాకు రాయడం ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రైటింగ్, వెరీ 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 బ్యాడ్ ఎట్ రైటింగ్. సో తినేది ఒకటి స్లో, రాయటం ఒకటి స్లో. దీనిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ రెండు అది మాత్రం రాదు. సో ఎకనామిక్స్ కూడా అలాగే, థియరీ ఎక్కువ రాయలేక. ఇంకొకటి వాళ్ళు ఈ థియరీ సబ్జెక్ట్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి గైజ్, అకౌంట్స్, సైన్స్, మ్యాథ్స్ వీటిలో మీరు పాయింట్ టు పాయింట్ రాస్తే చాలు. ఇంగ్లీషు, సాంస్క్రిట్, మిగిలిన సోషల్ లేదా ఏమంటారు ఎకనామిక్స్, సివిక్స్ ఇట్లాంటివన్నీ థియరీ ఎక్కువ రాయాలి. ఎంత పాసిబుల్ అయితే అన్ని పేజీలు నింపేయాలి, అదనమాట పాయింట్. ఎప్పుడైనా తిను అని చెప్పేకి నాకు విసుగు వచ్చి ఇంకా తినిపిస్తే ఒక పని అయిపోతుందని నేను ఇంకొక అలవాటు నేర్పించినట్టు అయ్యింది దీనికి. సో ఇక్కడ ఇంగ్లీష్ సాంస్క్రిట్ మార్క్స్ కూడా చెప్పలేదు. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 100 90, సాంస్క్రిట్లో అవుట్ ఆఫ్ 100 88. సో ఇక్కడ అలా మనకి మంచి మార్క్స్ వచ్చేసాయి అన్నిట్లో. సో 10th కంపేర్ చేస్తే ఇంకా ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ ఓవరాల్ ఎక్కువ వచ్చింది, ఇంకా 87 వరకు వచ్చింది. 87 చెప్పాను కదా ఇందాక 10th. ఇంటర్లో ఆల్మోస్ట్ 89 వరకు వచ్చింది మన పర్సెంటేజ్. సో 1%తో 90 పోయింది, బట్ స్టిల్ ఇట్ వర్క్స్, పర్లేదు, నాకు తెలుసు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు మీకు తెలియదు ఎన్ని స్టంట్లు అయినాయో. ఎగ్జామ్ హాఫ్ డే అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళేదాన్ని, అలాగే ఒకరోజు హాఫ్ డే అయ్యి ఒక చైన్ పోగొట్టుకున్నాను లొకేషన్లో. ఆ టెన్షన్లో, హడావిడిలో, బర్త్డే అప్పుడు ఈ టెన్షన్స్. హోలీ ఆడి ఎగ్జామ్, ఆ హోలీ గెటప్ తోటి ఎగ్జామ్ వెళ్ళాను. అసలు ఎంత టార్చర్. అది అక్కడ పోతే వాళ్ళు అనుకుంటారు కదా, ఎగ్జామినర్స్ ఉంటారు, వీళ్ళు ఎగ్జామ్ అని భయం లేకుండా హోలీలు ఆడుకుంటున్నారని అవన్నీ కవర్ చేసుకొని ఎంత స్ట్రెస్ ఉండింది అంటే, ముందు రోజు షూటింగ్ చేసి అలా ఉండేదన్నమాట. సో ఇంటర్ చాలా అంటే గృహలక్ష్మి షూట్ చేస్తున్నాను అప్పుడు కరెక్ట్గా. సో అలా ఇంటర్ స్టోరీ నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి BBA, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్న సర్టిఫికేట్ అనమాట. సో మీరే ఇందులో చూడొచ్చు. సో ఇక్కడ చూసారా, CGPA 9.08 పార్ట్ 1, పార్ట్ 2 8.31, ఓవరాల్గా 8.51 CGPA వచ్చింది. సో ఇవన్నీ మార్క్స్ చెప్పడానికి చాలా కష్టం అవుతుంది గైజ్. ఒక్కొక్క 6 సెమిస్టర్స్ టోటల్గా, ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉండేది. 3 years కాలేజ్లో నేను కాలేజ్కి చాలా రేర్గా వెళ్ళాను, చాలా అంటే చాలా తక్కువ. 3 yearsలో 30 days అంటే గొప్ప. 30 days కాదులే, అంతేలే, 50 days వెళ్ళి ఉంటా. ఏం లేదు, పూస్తా
3 ఇయర్స్ లో మరీ నా ఇజ్జత్ దిగక మమ్మీ అదే attendance ఉండే అసలు. పరిస్థితి. అలా అటెండెన్స్ ఉన్నా కూడా నాకు చెప్పారు ఈ అమ్మాయి రెగ్యులర్ కాదన్నా కూడా నేను ప్లేస్మెంట్ కి సెలెక్ట్ అయ్యానంటే చూడండి మీ మార్క్స్ మీ అటెండెన్స్ అసలు. కానీ మేము ముందు పర్మిషన్ తీసుకున్నాం. అండ్ ఇక ఒకవేళ మీరు సెమిస్టర్స్ వైజ్ చూస్తే ఈ జీపీఎస్ మీరు ఒకసారి చూడొచ్చు, జీపీఎస్ అన్ని మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఒకసారి 4th సెమిస్టర్లో 9.16 కూడా వచ్చింది. చాలా బిజీ వీక్స్, బిజీ స్కెడ్యూల్స్. అండ్ ఇవి కూడా సెమిస్టర్స్కి మీరు ఎక్కువ డిగ్రీకి వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ కూడా మీరు ఎక్కువ రీకరెక్షన్స్ చేయించుకోవాలని, రివాల్యూషన్స్ చేయించుకోవాలని, కొన్ని సబ్జెక్ట్స్లో రాంగ్ కరెక్షన్స్ అయిపోతుంటాయి, ఎక్కువ మంది జనాలు అయిపోయేటప్పటికి ర్యాండమ్గా కరెక్షన్స్ అయిపోతుంటాయి. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. బట్ మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీరు చదువుకునే దాన్ని బట్టి మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే మీ వర్త్ మీకే అర్థమవుతుంది. నేను ఎంత చదువుకున్నాను, నేను ఎంత చదవలేదు, నేను ఎంత రాశాను, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది. ఇది బట్టి మీరు ఫాలో అవ్వండి తప్పితే సెమిస్టర్కి వచ్చిన మార్క్స్ని మీరు డిసైడ్ చేసుకోవద్దు. వాళ్ళు ఎవరో మార్క్స్ ఇచ్చి మనకి మన స్టాండర్డ్స్ని కానివ్వండి, మన నాలెడ్జ్ని జడ్జ్ చేస్తారు. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అందుకే. బట్ రాను ఒక ఎగ్జామ్ మార్క్స్తో మీరు అసలు మిమ్మల్ని జడ్జ్ చేసుకోవద్దు. మీ కాన్ఫిడెన్స్, మీ నాలెడ్జ్ లాస్ట్కి మ్యాటర్ అంతే. ఓకేనా? సో ఇది చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు పూజిత మీ రిజల్ట్స్ చూపించండి అని. చాలా ఓపెన్గా చూపించి రిజల్ట్స్ చెప్పారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు యూట్యూబ్లో ఇలా సర్టిఫికేట్స్ పెట్టి బ్లాగ్ అయితే చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకోవడానికి మాకేం అదేం ప్రాబ్లం లేదు. సో చాలా కష్టపడి చదివా అనమాట. ఈ మూడు సర్టిఫికేట్స్ లాగే ఉంది, కానీ ఎన్నో సంవత్సరాల కృషి ఎవ్రీ స్టూడెంట్కి ఉంటుంది. నీకు ఒక్కదానికి ఉందా అని చెప్పేసి కామెంట్ చేయదు. బట్ ఇలా కంప్లీట్ చేశాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మీలో చాలామంది ప్రతిసారి అడిగారు నన్ను మీ ఇంటర్ మార్క్స్ చెప్పండి అది ఇది అని. చాలా ఓపెన్ అంటే కొన్ని మార్క్స్ కొంచెం అంటే నేను 90sలో లేవు అని మీరు ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పి కొంచెం ముందు భయపడ్డాను చూపించడానికి. బట్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. నాకు తెలుసు నా ఎంత కష్టపడ్డాను. అండ్ మీరు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు. సో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో చెప్పిన కొన్ని టిప్స్ కూడా మీ అందరికీ హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నాను. బాగా చదవండి ఇంపార్టెంటే, డిసిప్లిన్గా ఉండండి ఇంపార్టెంటే. బట్ ఇవే మీ లైఫ్ని జడ్జ్ చేయవు, చాలా ఉంటుంది లైఫ్. అదొకటి మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ మా మమ్మీకి కంగ్రాచులేషన్స్. అలాగే మీకు దేని మీద ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదున్నా, వేరే అదర్ యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా దాన్ని కూడా వదలకుండా దాని మీద కూడా కష్టపడండి. అట్లని పేరెంట్స్ మాట వినకుండా మేము ఇదే చేస్తాం అదే చేస్తామని అట్లా మొండితనం చేసి పేరెంట్స్ని ఇబ్బంది ఒకవేళ మీకు నచ్చదు అంటే మీ పేరెంట్స్కి చెప్పి కన్విన్స్ చేయండి, కానీ లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడానికి మాత్రం చేయొద్దు. కానీ ప్రతి పేరెంట్కి ఎట్లుంటుందంటే అందరిలో మా పిల్లలు మంచి స్టేజ్లో ఉన్నారు, మా పిల్లలు గొప్పగా ఉన్నారని చెప్పుకోవాలని ప్రతి పేరెంట్కి ఉంటుంది. అందుకనే వాళ్ళ ఆశల మీద మీరు నీళ్ళు చల్లకండి. బట్ గైజ్ ఇంకొకటి చిన్న చెప్తాను. మీ ఓన్లీ ఏమైతే నేను చెప్పాను రివాల్యూషన్స్కి వెళ్ళొద్దు అది ఇది అని చెప్పేసి. బట్ సప్లీజ్ వచ్చే స్టేజ్ మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. ఫెయిల్యూర్స్ వరకు రావద్దు. చాలా ఈజీ గైజ్. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎగ్జామ్లో 100కి 35 పాస్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. మీరు హ్యాపీగా 35 పాస్ మార్క్స్ కంటే ఎక్కువ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు ఫెయిల్ అవుతామేమో అనే భయంతో ఫెయిల్ అవుతారు. ఒకవేళ సప్లీస్ పడ్డాయంటే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఒకటే ఏం పెట్టుకోండి, సప్లీ మాత్రం పడకుండా మేము క్లియర్ చేయాలి, ఎక్కడా మార్క్ పడకూడదు మాకు సర్టిఫికెట్లో అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి. అండ్ ట్రస్ట్ మీ, ఇదొక్కటే మీ పేరెంట్స్ చాలామందిని చాలా హ్యాపీ చేస్తుంది. మీరు సప్లీ లేకుండా ఎగ్జామ్స్ పాస్ అయ్యారు అంటే మీ పేరెంట్స్ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటారు. చాలామంది పేరెంట్స్కి గైస్ చెప్తున్నా, మా పిల్లలు సైన్స్లో తెచ్చుకున్నారు, మా పిల్లలు 90s మార్క్స్ తెచ్చారు, 90% అని చెప్పుకోవడం కూడా, మా పిల్లడు ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాదురా బాయ్ అన్నీ పాస్ అని చెప్పుకోవడం, మా అబ్బాయి పాస్ అని చెప్పుకోవడంలో చాలా కిక్ ఉంటుంది వాళ్ళకి. సో మన కోసం ఇంత ఎఫర్ట్స్ పెడతారు, మన కోసం ఇంత కష్టపడి ఫీజులు పెడతారు. సో ఇది ఒక్కటి మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఎందుకు నేనే ఎదుర్కొన్నానండి ఇవి. ఏదన్నా పూజిత యాక్టింగ్ చేస్తుంది అట్లా అంటే చదవట్లేదా అని నన్నే చాలామంది క్వశ్చన్ చేశారు. ఒకవేళ నిజంగా పూజిత అట్లా చదువు పక్కకు పెట్టేసి అట్లా చదివించింటే నేను కూడా డిగ్రేడ్ ఫీల్ అయ్యేదాన్నే.
అందుకనే ఆ అమ్మాయి పేరెంట్స్ చదవదేమో అందుకే వాళ్ళ అట్లా మమ్మీ యాక్టింగ్ ఫీల్ చేస్తుంది అట్లా అది అనేసి ఇది అని. అట్లానే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అన్నా కూడా మా మమ్మీకి ఎప్పుడు అంటే నేను 6th 5th లో ఉన్నప్పుడే అందరూ డౌట్లు అడిగేవాళ్ళు ఇలాంటి డౌట్స్ అయినా కూడా మా మమ్మీకి ఎప్పుడు నా మీద అసలు డిమోటివేట్ అయిపోయి అమ్మో ఈ అమ్మాయి 10th వచ్చినప్పుడు చదవకపోతే అందరు ఇంకెన్ని మాటలు అంటారు అని మా మమ్మీ ఎప్పుడు డిమోటివేట్ అవ్వలే. బికాస్ ఐ గేవ్ హర్ దట్ కాన్ఫిడెన్స్. చదువు విషయంలో ప్రతి ఇయర్ స్కోరింగ్స్ విషయంలో కానీ మా మమ్మీకి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఏమైనా ఫెయిల్ అయితే అవ్వదు, నాకు బ్యాడ్ నేమ్ అయితే రాదు అనే కాన్ఫిడెన్స్తో ఉంది. ఎప్పుడైతే మనం మన పేరెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తామో అప్పుడే వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు కూడా. అది కూడా ఇంకొకటి కూడా పేరెంట్స్ కూడా, అంటే ఇది నేను ఏదో చెప్పే స్థాయిలో ఉన్నానని కాదు కానీ పేరెంట్స్ కూడా కొంతమంది పక్క పిల్లలకి 100కి 100 వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని పిల్లల్ని ఎప్పుడూ ప్రెజర్ పెట్టొద్దు. వాళ్ళ కెపాసిటీ ఎంతో వాళ్ళు అంతే చదవగలుగుతారు. అట్లని రెక్లెస్గా వదిలేయొద్దు. వాళ్ళు పాస్ అయితే చాలన్నది మనం పెట్టుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం మంచి మార్కులతో చదువుతారు. కంపారిజన్స్ చాలా ఎమోషన్స్ని కొంచెం హర్ట్ చేస్తాయి ఎవరికైనా కానీ. సో పేరెంట్స్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని కంపేర్ చేయొద్దు మీ పిల్లల్ని వేరే వాళ్ళతో. వీళ్ళ ఓన్ టాలెంట్ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళ యూనిక్నెస్ వీళ్ళు ఉంటుంది. ఇది కాకుండా మీరు వేరే విషయాలకి చెప్పండి. మీరు ఫోన్ వాడొద్దు, మీరు కంట్రోల్లో ఉండండి, ఫుడ్ టైంకి తినండి, తినండి, లేట్ నిద్రలు పోద్దండి, ఇలాంటివన్నీ చెప్పండి. మీరు పేరెంట్స్గా మీకు రైట్ ఉంది జడ్జ్ చేయడానికి. బట్ ఒక స్టూడెంట్ని వేరే వాళ్ళని చూపించి అబ్బా వాళ్ళ అమ్మాయి చూడు ఏం చేస్తుందో, వీళ్ళ అమ్మాయి చూడు ఏం చేస్తుందో, వాళ్ళు చూడేం, అసలు ఇది రాంగ్. ఇప్పుడు ఈ వీడియో చూపించి కూడా ఏదో నా స్కోర్స్ బాగా వచ్చేసాయి మీరు అందరూ చూసేసి, లేదా మీ ఇది చూసి మీరు ఏదో అంటే నేనేదో కంపేర్ చేసుకొని మీకు చూపించట్లేదు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. నా రిజల్ట్స్, నేను ఇలా వేరే యాక్టివిటీస్ ఉన్నా కూడా నేను ఎలా మేనేజ్ చేయగలిగాను అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇంకొక మాట కూడా నేను చెప్తాను. నేను ఎందుకంటే పూజితతో నేను 2 విధాలుగా కూడా పేరెంట్స్ చిల్డ్రన్స్ ఇద్దరితో నేను ఫేస్ చేశాను. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది షూటింగ్లో ఉన్నోళ్ళు ఏంటి ఎప్పుడు ఎగ్జామ్ అని పట్టుకుంటారు, మంచి మంచి ఆఫర్స్ వదిలేస్తున్నారని అట్లా నన్ను కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడేమో పిల్లలు మీ మమ్మీ నీకు అన్నీ ఫ్రీగా వదిలేస్తుంది, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అని. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఐ ఫెల్ట్ దిస్ బికాజ్ మీరు ఎప్పుడైతే మీ కిడ్స్ని కంపేర్ చేస్తారో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా కొంతమంది నాతో ఫ్రెండ్షిప్స్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బా నీతో ఉంటే ఊరికే మా మమ్మీ మా డాడీ నీ పేరు చెప్పి కంపేర్ చేస్తారు, ఈ టార్చర్ వద్దు మాకు, నీతో కంపారిజనే వద్దు మాకు, అసలు మేము నీతో మాట్లాడమని చాలాసార్లు నేను కార్నర్డ్ అయిపోయి. అందరూ ఒక చోటు ఉంటే నేను ఒక్కదాన్ని ఒక చోటు ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఎంత బాగా చదివినా కూడా, ఎంత నాతో అవసరం ఉన్నా ఏమున్నా కూడా నన్ను కొంచెం వద్దబ్బా దీన్ని పక్కన పెడదామనే కార్నర్డ్ ఫీలింగ్ చాలా ఉండేది. సో దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అనమాట. సో అందుకే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ అయినా ఐ హ్యావ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను నేను. అండ్ టీచర్స్, నా కెరియర్లో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, కాలేజ్లో కానివ్వండి. ఐఎమ్ సో బ్లెస్ఫుల్. ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అయినా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో 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 హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. అదనమాట గైజ్ ఈ వ్లాగ్. నేను అందుకే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఏదో మీతో షేర్ చేసుకుందామనే చెప్పాను. దీంట్లో ఏమన్నా తప్పుగా ఉంటే మాత్రం తప్పుగా తీసుకోకండి. అండ్ అలాగే నాకు తెలిసి నేను అలా కార్నర్డ్ అవ్వడం వల్ల ఏమో నేను ఇంకా స్కూల్లో గుడ్గా ఉండడం ఎక్కువ అయిపోయింది. అండ్ ఆఫ్ స్క్రీన్ ఎక్కువ నా చుట్టుపక్కల సర్కిల్తో వాళ్ళతో ఎక్కువ గోలా ఎక్కువ మస్తీగా ఉండేదాన్ని. మేబీ ఇట్ హెల్ప్ టు మీ అనుకోవాలో, లేదా కొన్నిసార్లు కొంచెం క్రింజ్ పనులు ఏం చేయలేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాను. అరే ఎక్కువ గ్యాంగ్ ఉంటే ఫుల్ గోల చేయాల్సింది అప్పట్లో అని అనిపించేది. బట్ ఓకే. కానీ ఒక్కటి నేను చెప్తాను, స్టూడెంట్ ఆఫ్ ఇయర్ తనకు వచ్చినప్పుడు మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో నేను మీకోసం మా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పిక్చర్ వేస్తాను, మా మమ్మీ అడుగుతుంది కాబట్టి. సో ఇదనమాట గైజ్. నేను అసలు అనుకోలేదు అసలు అనుకోకుండా అది అలాగొచ్చింది. అబ్బా ఫస్ట్ టైం చూస్తున్నాం మా మమ్మీ ఈ వ్లాగ్ లో నా గురించి ఇంత పొగడు చెప్తుంది. ఇన్ని ఇయర్స్ లో నా గురించి ఎప్పుడు పొగడలేదు గైస్. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎగ్జామ్ మార్క్స్ వచ్చినాయి కూడా నైస్ బాగా చదివావు, నీకు ఏదైనా ఇప్పిస్తాను ఈరోజు వెళ్ళి, ఏమన్నా తింటావా, చాక్లెట్ తింటావా, కేక్ కట్ చేసుకుంటావా, KFC తింటావా, ఇట్లా అన్ని గిఫ్ట్స్ ఇచ్చేది. మళ్ళీ ఎవ్రీ ఇయర్కి ఒక్కొక్కటి కార్ ఇట్లాంటివి చాలా నేను అడిగేవన్నీ ఇచ్చేది. బట్ ఇలా ఫీల్ అయ్యి చెప్పడం ఫర్ ద ఫస్ట్ టైం. కానీ మన పిల్లల్ని మనం పొగడకూడదండి. ఎదుటి వాళ్ళు పొగుడుతుంటే మనకు అది ఇదిలాగా ఉంటుంది. మన పిల్లలు మనమే పొగిడామంటే ఏమనుకుంటారంటే ఏదో భజనలాగా ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు. సో అదనమాట గైస్, చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది నాకు అర్థమైంది. బట్ ఈ వ్లాగ్ చాలా కొంచెం ఎమోషన్ కూడా అయింది. బట్ ఈ వ్లాగ్ చాలా వర్త్. మీరు ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను.
సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటివి చాలా యూస్ఫుల్ అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా యూజ్ అయ్యేవి మీకు ఎలాగో అలా షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా అప్పుడప్పుడు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ చూసాక మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. సో దాట్ మేక్స్ మీ హ్యాపీ. అలాగే మీరు అందరూ నన్ను కంగ్రాచులేట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే అందరూ మనకు నెక్స్ట్ 24 ఎలా గడిచిపోయింది కానీ నెక్స్ట్ వచ్చే 2025 మనం అందరూ మంచిగా హ్యాపీతో అందరూ మంచి బ్లెస్సింగ్తో మంచిగా మనం ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. మంచి స్టార్ట్ మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా చాలా వ్లాగ్స్ కోసం నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.